మేము ఒక 200+ కంపెనీస్తో టైఅప్లో ఉన్నామండి. కంపెనీతో టైఅప్ అవ్వడం కూడా చాలా ఈజీ అండి. వాళ్ళకి అవసరం అది. ఎగ్జాక్ట్లీ వాళ్ళకి నీడ్ అది. వాళ్ళకి చాలా నీడ్ ఉంటుంది. వాళ్ళు రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు, అప్పుడు మంచి పైథాన్ డెవలపర్స్ ఒక 5 కావాలి, నాకు మంచి టెస్టర్స్ ఒక 5 కావాలి అని వాళ్ళే రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడి నుంచి చూస్తే ఏమవుద్దంటే, స్టూడెంట్స్ అంటే ఎక్కువగా నేను గమనించింది ఏంటంటే, ఆ జాబ్ వచ్చేంత వరకు ఓపిక, ప్రాసెస్ ఫాలో అవ్వాలండి. ఇప్పుడు అందుకనే మేము JOIP అంటే జాబ్ ఓరియంటెడ్ ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ అని చెప్పి ఓ డిజైన్ చేసాం. ఈ JOIP ప్రోగ్రాంలో ఇప్పుడు దాకా నేను మీకు చెప్పిన పాయింట్స్ అన్నిటిని కనెక్ట్ చేస్తూ ఈ ప్రోగ్రామ్ అవుట్పుట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు నిన్న నాకు యూట్యూబ్లో ఒక వీడియో వాళ్ళు పంపించారు. అది చూసిన తర్వాత ఈరోజు మీ ఇంటర్వ్యూలో ఇది మాట్లాడాలి అని అనుకున్నాను. ప్రభుత్వం మారిన ప్రతిసారి ఇన్ని ఉద్యోగాలు ఇచ్చేస్తాం అని చెప్పిన వాళ్ళు ప్రామిస్ చేయడం, యాక్చువల్గా ఉన్న ఉద్యోగాలు ఇన్నైతే దానికి ఉన్న కాంపిటీషన్ ఇంత. సో మిగతా వాళ్ళందరూ కూడా అయ్యో మాకు రాలేదే, వచ్చే సంవత్సరం చూద్దాం అని అనుకుంటూ గవర్నమెంట్ ఉద్యోగాల కోసం, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం సంవత్సరాల తరబడి వెయిట్ చేసి, ఇలాగ ఏజ్ లిమిట్ అయిపోయి, ఇలాగ ఫ్యామిలీ ఇష్యూస్ స్టార్ట్ అయ్యి, మ్యారేజ్ ఏజ్ కూడా దాటిపోయి, ఇన్ని సమస్యల కన్నా ఎదురు చూడడం కన్నా కూడా ఇలాంటి సాఫ్ట్వేర్ది ఏదో ఒక స్కిల్ నేర్చుకుంటే ఇమ్మీడియట్గా వాళ్ళ ఇన్కమ్ స్టార్ట్ అయ్యే పాయింట్ ఆఫ్ వ్యూలో, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇమీడియట్గా ఒక టేక్ తీసుకుంటే, మంచి డెసిషన్ తీసుకుంటే బాగుంటుందేమో అని అనిపించింది అన్న. 100% అండి. ఇదే పాయింట్ నేను మా స్టూడెంట్స్ అందరికీ చెప్తాను. నేను సార్ అసలు పెద్ద ఇప్పుడు అంటే ఒకప్పుడు అంటే ఇండియాలో ఈ సాంఘిక దురాచారాలు, సోషల్ డిస్క్రిమినేషన్స్ డిఫరెంట్ ఉండే. అవును. ఇప్పుడు ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే, ఇండియా యూత్కు ఉన్న బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే, గవర్నమెంట్ జాబ్ అనేది చాలా ఎక్కువ అని ఊహించుకోవడం. ఏది ఎక్కువ కాదు సార్, ఏది తక్కువ కాదు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇది గవర్నమెంట్ జాబ్ కోసం సంవత్సరాల తరబడి టైం వేస్ట్ చేసుకున్న వాళ్ళండి. అంటే గవర్నమెంట్ జాబ్లో ఉన్న ఒక పర్టికులర్ జాబ్ అని నేను మాట్లాడలేదు. అసలు బ్యాంక్ జాబ్ కానీ గవర్నమెంట్ జాబ్ కానీ వస్తే చాలా ఉన్న ట్రెండ్ ఇంకా పోలేదండి. చూడండి, ఇన్ని లక్షల మంది US వెళ్ళారండి, ఇన్ని లక్షల మంది వెల్ సెటిల్ అయ్యారు, ఇన్ని లక్షల మందికి మంచి ప్యాకేజీలు వచ్చినాయి. ఇంత వెల్ సెటిల్ అయిన తర్వాత కూడా ఇప్పుడు నాకు తెలిసి 1st తారీఖు కంటే ముందే ఐటీలో శాలరీ వస్తుంది. సాటర్డే సండే హాలిడేస్, ఇన్ని రకాల బెనిఫిట్స్, వీళ్ళు ఆన్సైట్ ఆపర్చునిటీస్ ఉంటాయి, ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నా కూడా అసలు ఐటీ అని చెప్పట్లేదండి. ప్రైవేట్ జాబ్స్ చాలా, ఇప్పుడు ఫార్మా జాబ్స్ కానీ లేకపోతే అంటే ఈ మైండ్ సెట్తో నా దగ్గరికి ప్రతి స్టూడెంట్ వస్తారు కదా, నేను 4 years వేస్ట్ చేసుకున్నాను, 5 years వేస్ట్ చేసుకున్నాను అని చెప్తుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్రాబ్లం ఏంటంటే గవర్నమెంట్ జాబ్ వస్తే బాగుండు అనేది, అది చాలా రాంగ్ అండి. అది అంటే నీకు గవర్నమెంట్ జాబ్కి వెళ్ళాలి, సర్వీస్ చేయాలి, లేకపోతే అక్కడ ఏదైనా అవ్వాలని ప్యాషన్ ఉంటే ఓకేలే. కానీ ఇప్పుడు గవర్నమెంట్ టీచర్ అవ్వాలని ఉంటుంది, గవర్నమెంట్ టీచర్ అనే ప్యాషన్ ఉంటుంది, తప్పులేదు అది. కానీ ఈ ఐటీని తక్కువగా ఊహించుకుని, లేకపోతే దాని గురించి నెగిటివ్గా అనుకుని కష్టపడితే ఎక్కడైనా ప్రతిఫలం దొరుకుతుంది సార్. అది పోవాలి. అంటే నేను అందరికీ చెప్పేది అదే, అది పోవాలి. సార్ నువ్వు ఇప్పుడు గవర్నమెంట్ జాబ్కి అన్నాడు కష్టపడ్డావు కదా, ఒక సంవత్సరం పాటు ప్రైవేట్ జాబ్కి, ఐటీ జాబ్కి ట్రై చేయి, ఇందులో తప్పేముంది. ఇప్పుడు నార్మల్ స్టూడెంట్స్ అండి, నేను అంటే డిగ్రీ పిల్లలు ఒక 15 ఏళ్ల క్రితం డిగ్రీ చదివిన వాళ్ళు అప్పట్లో సాఫ్ట్వేర్ జాబ్ జాయిన్ అయ్యి US వెళ్ళి చాలా వెల్ సెటిల్ అయిన వాళ్ళు, ఇండియాలో కూడా టాప్ కంపెనీస్లో 75 lakhs ప్యాకేజ్, 50 lakhs ప్యాకేజ్ వస్తున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కాకపోతే మనం ఎంతసేపు ఏది తీసుకుంటాం, ఎగ్జాంపుల్ కింద ఫైరింగ్ జరుగుతుంది, AI వచ్చింది, రెసిషన్ వచ్చింది, ఇలా ఎక్కువ నెగిటివిటీ. అంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ గురించి పాజిటివ్ కంటే నెగిటివిటీ ఎక్కువ స్ప్రెడ్ అయింది అనేది నాకు అనిపించిందండి. ఎందుకంటే కోవిడ్లో అసలు శాలరీలు ఇచ్చిన ఇండస్ట్రీ చెప్పండి నాకు, ఐటీ ఇండస్ట్రీ. ఈవెన్ మీడియా కూడా రాలేదు. కెన్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్? సో హైక్స్ రెగ్యులర్గా ఇచ్చే ఇండస్ట్రీ చెప్పండి అండి. ఐటీ అబ్సల్యూట్లీ. అసలు ఏ డిస్క్రిమినేషన్ ఉన్న ఇండస్ట్రీ అండి. మీకు జెండర్ కానీ, కాస్ట్ కానీ, రిలీజియన్ కానీ, కంట్రీ డిస్క్రిమినేషన్ ఉండదు ఇక్కడ. ట్రూ యాక్సెప్టెడ్ సార్. కానీ ఎక్కువ నెగిటివిటీ వల్ల ఏమవుతుందంటేనండి, ఇప్పుడు పిల్లలు వీళ్ళు భయపడిపోయి రారన్నమాట. ఒకటి బయోటెక్నాలజీ చేసే వాళ్ళకి ఈ కోర్స్ చేస్తే మంచిది అనేది ఏమన్నా ఉందా? అలాగే BBA MBA ఈ 3 ప్రశ్నలకి చెప్తే, ఫస్ట్ ఈ BBA MBA వాళ్ళ గురించి మాట్లాడతానండి. BBA MBA స్కిల్ ఉన్న వాళ్ళు ఐటీలో బిజినెస్ అనలిస్ట్ అని ఉంటుంది. ఈ బిజినెస్ అనలిస్ట్ ఏం చేస్తాడంటే, క్లయింట్తో మాట్లాడి క్లయింట్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అర్థం చేసుకుని వాటిని రిక్వైర్మెంట్స్గా కన్వర్ట్ చేస్తాడు. సో రిక్వైర్మెంట్స్ ఆర్ ద ఫౌండేషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్.
రైట్. సో ఈ వర్క్కి బీబీఏ చదివిన వాళ్ళు, ఎంబీఏ చదివిన వాళ్ళు చాలా పర్ఫెక్ట్గా ఫిట్ అవుతారు. పర్ఫెక్ట్. సో ఇది ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ అవుతుంది వాళ్ళకి. అవుతుంది. ఇప్పుడు 3 years పాటు డిగ్రీ వాళ్ళు బీబీఏ ఎంబీఏ చేసేసి నేను ఎంబీఏ చేసేసాను బీబీఏ చేసేసాను అని వాళ్ళు ఖాళీగా కూర్చోకుండా నాకు ఉద్యోగాలు రావట్లేదు అని అనుకుండా అగైన్ ఇలాంటి సర్టిఫికేషన్ కోర్సు కనుక వాళ్ళు చేతిలో ఒక క్వాలిఫికేషన్ ఉంటే జాబ్ సాధించడం ఈజీ అవుతుంది అనేది నా పాయింట్. ఎగ్జాక్ట్లీ. తర్వాత బయోటెక్నాలజీ వాళ్ళ గురించి వస్తే ఈ బయోటెక్నాలజీ వాళ్ళు ఫ్యూచర్ అంతా ఎలా ఉంటుందంటేనండి, ఇందాక చెప్పాను నేను మీకు మల్టీ ప్లానెట్ అని చెప్పాను కదా, ఫ్యూచర్ అంతా డొమైన్ స్పెసిఫిక్ ఉంటుంది. రైట్. అంటే ఇప్పుడు మెకానికల్ ఇంజనీర్ లేకుండా రోవర్ ఎలా పనిచేస్తుంది అసలు? కరెక్ట్. ఏఐ లేకుండా కూడా రోవర్ ఇంటెలిజెంట్గా పనిచేయదు. సో ఇక్కడ రెండు, ఏఐ కావాలి, మెకానికల్ కావాలి. సో బయోటెక్నాలజీలో కూడా ఏంటంటే ఈ ఫ్యూచర్లో ఇప్పుడు మనకి బయోటెక్నాలజీ సైడ్ వచ్చి టెక్నాలజీ రెవల్యూషన్లో డొమైన్ ఉండి టెక్నికల్ రెండు ఉంటాయి. టెక్నికల్ అంటే జావా కానీ ఇట్లాంటివి ఏమైనా ఉంటే వీళ్ళకి అవి ఉపయోగపడతాయండి. సో వాళ్ళు బయోటెక్నాలజీ నుంచి ఐటీలోకి వెళ్ళాలనుకున్నప్పుడు ఒక స్పెసిఫిక్ కోర్స్ అని కాకుండా ఇప్పుడు ఏఐ స్పెషలిస్ట్ విత్ బయోటెక్నాలజీ డొమైన్. ఇప్పుడు అందులో కూడా ఫర్ ఎగ్జాంపుల్ శాస్ అని ఉంటుంది. సో శాస్ అనేది ఏంటంటే ఎనాలిటిక్స్ అనమాట. సో ఈ క్లినికల్ రీసెర్చ్, ఎనాలిటిక్స్ ఇట్లాంటి కొన్ని కోర్సెస్ ఉంటాయి. సో స్పెసిఫిక్గా ఏ డొమైన్ నుంచి వచ్చినా సరే ఆ డొమైన్ ఎక్స్పీరియన్స్ కూడా ఫ్యూచర్లో ఐటీకి చాలా అవసరం అండి.